గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా ఎక్కువగా కూడి ప్రార్థనలో ఏకీభవించడానికి మరలా ఇచ్చిన ఈ ఆన్లైన్ రిటర్న్ టు రివైండ్ బటన్కి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ రోజు నా జీవితంలో నా దేవుడు కార్యం జరిగిస్తాడు అని విశ్వాసంతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో వారి విశ్వాసం చొప్పున నీ మహిమైశ్వర్యం చొప్పున వారి జీవితంలో కార్యాన్ని జరిగించమని అడుగుచున్నామయ్యా. దేవా, చీకటి శక్తులు ఏవేవైతే మా జీవితంలో మేము సక్సెస్ అవ్వకుండా ఆపుతున్నాయో ప్రతి ఒక్క చీకటి శక్తిని ఇప్పుడే లయం చేస్తున్నాం ప్రభువా. దేవా, మా జీవితంలో విడుదల, మా జీవితంలో జయము, మా జీవితంలో ఎటువంటి రకమైన దుష్ట కార్యాలకి మేము చోటు ఇవ్వకుండా మా జీవితాలు మేము జాగ్రత్తగా కాపాడుకునే శక్తిని మాకు దయచేయండి అయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎవరెవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారు రాసే ప్రతి ఎగ్జామ్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అభిషేకించమని అడుగుతున్నామయ్యా. వారికి తగిన నాలెడ్జ్ని దయచేయండి, విజ్డమ్ దయచేయండి. చదివిన ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకుని ఆ ఎగ్జామ్ పేపర్లో రాసే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే జాబ్స్కి ట్రయల్స్ చేస్తున్నారో లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, అక్కడ అడిగిన ప్రతి దానికి వీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి నీ కృప చూపండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీవే వారి లోనికి వెళ్ళి ప్రభా ఏం మాట్లాడాలో కనపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఎవరెవరైతే తండ్రి అప్పుల సమస్యల వల్ల బాధపడుతున్నారో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఫినాన్షియల్ ప్రాబ్లమ్ని నీవే తీసివేయండి, లయం చేయండి, కొట్టివేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, నీ పేరు పెట్టబడిన జనులు దేవా పోవర్టీలో ఉండడానికి వీల్లేదయ్యా. దేవా, తగిన హెచ్చింపు దయచేసేవాడము నీవే ప్రభువా. ఇస్సాకు విత్తనాలు నాటడం వరకే ప్రభువా. ఆశీర్వదించేది, వాన కురిపించేది నీవు ప్రభువా. తండ్రి, వారు ఏదైతే విత్తుతున్నారో వారి జీవితంలో వారికి విత్తన ప్రతి దాంట్లో 100 రెట్లుగా ఫలము పొందే కృపను దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ప్రార్థనలో ఇక్కడి వరకు ఏకీభవిస్తూ నా జీవితంలో నా దేవుడి కార్యం జరిగించాలి అని ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణాలను తృప్తిపరచమని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగునుగా కాని ప్రకటిస్తూ ఈ రోజంతటిని నీవే దీవించి అభిషేకించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.